నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పురాణాల మీద అవగాహన తెలుసుకొని మనకున్న సందేహాల గురించి నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గొల్లమూడి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటండి? ఎందుకంటే శ్రావణ మాసం చాలా శుభప్రదం అంటారు. చాలా మంది అప్పుడే పనులు అనేది చేస్తూ ఉంటారు కదండి, దాని గురించి తెలియజేయండి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. లక్ష్మీదేవి ఇచ్చేటటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లైన్లో చెప్పడం జరిగింది ఈ శ్లోకంలో. అట్లాగే లక్ష్మీదేవులు ఎంతమంది అంటే అష్టలక్ష్ములు అని చెప్పారు. ఈ అష్టలక్ష్మీ వైభవం మరి మనిషి ఏ విధంగా పొందాలి? అష్టలక్ష్మీ వైభవం మనిషి ఎందుకు అంటే ప్రతి మనిషి కొన్ని దరిద్రాలతో పుడతాడు, కొన్ని వరాలతోటి పుడతాడు, కొన్ని దోషాలతోటి పుడతాడు, కొన్ని సుఖాలతోటి పుడతాడు. అందులో మరి వాణ్ణి ఏదైతే ఇబ్బంది పెడుతున్నాయో అందులోంచి బయటికి రావాలంటే అమ్మవారి కటాక్షం తప్పనిసరి. అంతేకాకుండా ఈ శ్రావణ మాసం ఏ పౌర్ణమికి అయితే శ్రవణ నక్షత్రం పడిందో దాన్ని శ్రావణ మాసం అని అన్నారు. చంద్రమా మనసో జాతః అంటే చంద్రుడి యొక్క గతిని బట్టి మనస్సు యొక్క స్థిరత్వము, మనస్సు యొక్క చంచలత్వము ఈ రెండు ఆధారపడి ఉంటాయి. అందుకే అమ్మవారిని కూడా చంద్ర సహోదరి నమో నమః అన్నారు. అంటే చంద్రుడితో పాటుగా పుట్టింది ఆమె, చంద్ర సహోదరి. కాబట్టి చంద్రుడు యొక్క ఎఫెక్ట్ మన బాడీ మీద, మైండ్ మీద ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా, అమ్మవారి యొక్క ప్రభావం కూడా మనిషి యొక్క మనస్సు మీద ఆ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ విధానంలో మనకి శ్రావణ మాసం అత్యంత ప్రముఖమైనటువంటిది. ఎందుకంటే శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతాలు, స్త్రీలకి సౌభాగ్యాలను ఇచ్చేటటువంటిది, స్త్రీలకి సంతానాన్ని ఇచ్చేటటువంటిది గౌరీదేవి. ఈ గౌరీదేవి యొక్క శక్తి స్త్రీలలోకి ఉత్తేజింపజేయటానికి మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు. అదేవిధంగా శ్రావణ శుక్రవారాలు చేసుకుంటారు. శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టుగా సువాసనలు భావించి వారికి వాయనాలు ఇచ్చుకుంటారు, దానాలు చేసుకుంటారు. చూడండి ఎంత పవిత్రమైనటువంటి మానసికమైనటువంటి స్థితితో మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా గరుడ పంచమి, నాగపంచమి అంటే గరుడ దేవుడు పుట్టినటువంటి మాసం, అట్లాగే నాగదేవతలు పుట్టినటువంటి మాసం కూడా శ్రావణ మాసమే. శ్రీకృష్ణాష్టమి వస్తుంది, శ్రీకృష్ణ పుట్టినటువంటి సమయం కూడా ఇదే. అదేవిధంగా రాఖీ పౌర్ణమి చేసుకుంటాం. సోదరుడు సోదరికి చెప్తాడు నేను నీకు రక్ష అని వాగ్దానం చేస్తాడు. ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి శ్రావణ మాసంలోనే వచ్చాయి. అంతేకాకుండా పుత్రదా ఏకాదశి అని చెప్తారు. అంటే ఏ ఏకాదశిని ఉపాసన చేస్తే, ఏ ఏకాదశి రోజు మనం ఏ రకమైనటువంటి పూజా పునస్కారం చేస్తే పుత్రులు ఇక కలగరు అనుకున్నటువంటి సమయంలో కూడా పుత్రులు కలిగి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఉత్తమమైనటువంటి లోకాలు చేరుతారో ఆ రకమైనటువంటి విధానం చెప్పినటువంటిది కూడా ఇదే శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసానికి అంత ప్రాముఖ్యత ఉందని ఋషులు, మహర్షులు, పెద్దలు చెప్తూ వచ్చారు. అలానే అండి, శ్రావణ మాసంలో మనం వరలక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం, అదేవిధంగా గౌరీమాతకు కూడా పూజ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక అమ్మవారికి, అదేవిధంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో ఈ విధంగా ఉంది, దానికి కారణం ఏమైనా ఉందంటే? ఓం శ్రీం హ్రీం గౌరీ దేవతాయై నమో నమః అని చెప్పింది. అది గౌరీదేవి యొక్క మూలమంత్రము. ఈ గౌరీదేవి యొక్క మూలమంత్రంలో హ్రీం అనేటటువంటి శక్తి బీజాక్షరం వాడటం జరిగింది. స్త్రీకి శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది అంటే సౌభాగ్యం నుంచి స్త్రీకి శక్తి వస్తుంది. అట్లాగే సంతానము, తనకు తెలిసి తెలియకుండా సంతానం ఒక రకమైనటువంటి బలము స్త్రీకి. ఆ విధంగా కూడా స్త్రీకి సంపూర్ణమైనటువంటి బలాన్ని ఇచ్చేటటువంటిది గౌరీదేవి. అంటే స్థాయి ఇచ్చేటటువంటి దేవత గౌరీ దేవత అని చెప్పి చెప్తారు. కేవలం ఇదేదో గౌరీ పూజ అంటే ఆడవాళ్ళే చేసుకోవాలని పడిపోయిందమ్మా. అట్లా కాదు, గౌరీ పూజ మగవారికి కూడా శక్తిని ఇస్తుంది. మగవారు కూడా శక్తివంతులు అవుతారు దానివల్ల. ఎందుకంటే ఎప్పుడైతే స్త్రీకి విజయం చేకూరాలో తను వెనక ఉన్నటువంటి పురుషుడికి కూడా ఆ రకమైనటువంటి శక్తి కావాలి. అది గౌరీ దేవతయే ప్రసాదిస్తుంది అని చెప్పేసి అంటారు. అట్లాగే ఈ శ్రావణ శుక్రవారాలు కూడా చేస్తారు. శ్రావణ శుక్రవారాలలో ముఖ్యంగా శనగలు ఇచ్చుకుంటారు, అరటిపళ్ళు ఇస్తారు, వాయనాలు ఇస్తారు. ఇప్పుడు శనగలుకి ఆధిపత్యం ఉన్నది. ఎవరి ఆధిపత్యం ఉన్నదంటే శనగలకి బృహస్పతి యొక్క ఆధిపత్యం ఉన్నది. చూడండి, జాతకం అంతా ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, ఒక్క బృహస్పతి కనుక గట్టిగా ఉంటే వాడి జీవితం హాయిగా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఇప్పుడు శని రాహువులు ఉంటారు, కుజరాహువులు ఉంటారు, అట్లాగే రవిరాహువులు ఉంటారు, చంద్రరాహువులు ఉంటారు. వీరి యొక్క సంయోగము పాలల్లో ఉప్పు చుక్క వేసిన విధంగా జీవితం అన్ని పాడు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బృహస్పతి దృష్టి ఈ సంగమం మీద పడుతుందో, ఇది పాప సంగమం అయినా పర్లేదు, చంద్రరాహులైనా, రవిరాహులైనా, శని రాహులైనా, గండాలు, వృత్తిలో గండాలు, అదేవిధంగా
ప్రయోజకత్వం లేకపోవటం, సంతానం లేకపోవటం, ఇవన్నీ ఇచ్చేటటువంటి గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహ దోషాలపైన బృహస్పతి యొక్క దృష్టి చాలడ. ఆ దృష్టి చేతనే అక్కడ ఉన్నటువంటి పాపత్వం పటాపంచలైపోతుంది. ఈ బృహస్పతి మరి జాతకంలో ఎలా బలంగా నించుంటాడు. అందరికీ యజ్ఞయాగాదులు చేసేటటువంటి స్తోమతలు ఎక్కడికి లేవమ్మా కదా. మరి ఏం చేయాలంటే ఈ విధంగా దానాలు ఇచ్చుకునేటటువంటి వారు, ఎవరికి దానాలు ఇచ్చేవారు సౌభాగ్యంగా బలంగా ఉండి సంతానవంతులైనటువంటి స్త్రీలని అమ్మవారుగా నించోబెట్టి అమ్మే వచ్చిందని అనుకొని ఈ రకమైనటువంటి వాయినాలు ఇస్తారు. ఈ వాయినాలు ఇచ్చి వారి ద్వారా ఆశీర్వాదం పొందుతారు. అమ్మ నువ్వు చల్లగా ఉండు, సంతానంతో ఉండు, సౌభాగ్యంతో ఉండు, ధనధాన్యాలతో వర్ధిల్తూ ఉండాలి నువ్వు అని చెప్పేసి ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం 100 సంవత్సరం దీర్ఘమాయు. వెనకటికి మన పశు సంపద కూడా సంపదే, అశ్వ సంపద కూడా సంపదే. ఇప్పుడు ఎట్లయితే కార్లు ఉన్నాయో అప్పట్లో అశ్వములు అంటే వాహన యోగం అంటే అశ్వముల ద్వారా పట్టేది వెనకటికి. ఈ విధమైనటువంటి అమ్మకి బంగారంతో కూడా హాయిగా ఉండాలి, ఇల్లు కట్టుకొని హాయిగా ఉండాలని దీవించి వెళ్తారనమాట. ఆ విధంగా స్త్రీకి శక్తినిచ్చేటటువంటి ఈ 2 మంగళగౌరి వ్రతం ఒకటి, అట్లాగే లక్ష్మీదేవతకు సంబంధించినటువంటి వ్రతం ఒకటి. కాబట్టి ఈ 2 తప్పనిసరిగా మన వాళ్ళు చేసుకుని సౌభాగ్యంగా ఉంటారని మన ఋషి వాక్యం ప్రకారంగా ఇవి చేసుకుంటున్నాం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. సంతోషం.